జర్మనీలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది చాలా మంది అడుగుతున్నారు. అంటే దట్స్ ఇట్. మీరు ప్రైవేట్ లో చదివారా, పబ్లిక్ లో చదివారా, అసలు ఎవరు పట్టించుకోరు. ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ అట్ ద సేమ్ టైం మేనేజర్ నీట్ గా చెప్పిన ఎక్స్పీరియన్స్ అన్నమాట. డబ్బులు కట్టాలి కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీకి, పబ్లిక్ యూనివర్సిటీలో మొత్తం మనకి ఫ్రీ కాబట్టి ఆ డిఫరెన్స్ తెలుసుకోవడానికి అసలు యూజ్ ఏమైనా ఉండిద్దా, అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ యూనివర్సిటీకి వచ్చి జర్మనీలో జాయిన్ అయ్యి ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకున్న తర్వాత అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్లో ఎవరైనా అడ్మిట్స్ రాని వాళ్ళు ప్రైవేట్లో అడ్మిట్ తెచ్చుకొని వచ్చి ఈజీగా రావచ్చు జర్మనీ అని ఫీల్ అయ్యే వాళ్ళకి డిఫరెన్స్ తెలుసుకోవాలని, అండ్ అట్లాగే అసలు ఏంది మెయిన్ అంత డబ్బులు ఎందుకు ఖర్చు అవుతాయి ప్రైవేట్ యూనివర్సిటీలు అనేది తెలుసుకోవడానికి చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ మనం ఈ పచ్చని పంట పొలాల మధ్య జర్మనీలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాము. మీ అందరికీ తెలుసు పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది జర్మనీలో కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు జస్ట్ సెమిస్టర్కి వచ్చేసి ఒక 25,000 నుంచి 30,000 95% కాలేజెస్కి ఇలాగే ఉండేది ఫీజు. అండ్ ఒక స్టేట్లో మాత్రము ఒక 1,50,000 అలాగ ఉండిద్ది సెమిస్టర్కి వచ్చి. సో ఇదనమాట పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి మోస్ట్లీ ఎక్స్పెన్సెస్. అండ్ కొన్ని స్టేట్స్లో అయితే మనం సెమిస్టర్ కట్టే ఈ 25,000 కానీ 1,50,000 కానీ ఈ ఈ ఫీజులోనే మనకి మనం ఉన్న ఏరియాలో, మనం ఉన్న సిటీలో కానీ, మనం ఉన్న స్టేట్ మొత్తంలో కానీ ఒక్కొక్కసారి కంప్లీట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా కంప్లీట్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే 6 మంత్స్కి మనకి ఛార్జెస్ కూడా ఏమి ఉండవు అనమాట మన ట్రాన్స్పోర్టేషన్కి. సో ఇంత హ్యాపీగా ఉండొచ్చు అనమాట వెన్ ఇట్ కమ్స్ టు ఫీజు. మనకి ఫీజు దగ్గరికి వచ్చేటప్పటికి పబ్లిక్ యూనివర్సిటీలో చదువుకోవాలి అని అనుకుంటే, అదే ప్రైవేట్ దగ్గరికి వచ్చేస్తే దుమ్ము రేగిపోతాయి ఫీజులు. సింపుల్ ఆన్సర్. అండ్ అది కూడా ఏంటంటే ఒక రేంజ్ అనమాట. కొన్ని యూనివర్సిటీలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ మోస్ట్లీ ఉండేది మనకి బర్లిన్ ఏరియాలో. అండ్ ఒక యూనివర్సిటీ మాత్రము చాలా లొకేషన్స్లో ఉండిద్ది, ఎస్ఆర్హెచ్ యూనివర్సిటీ. అండ్ ఫీజు కూడా దానికి ఎక్కువ, దాని గురించి కూడా మాట్లాడదాము. అండ్ చాలా యూనివర్సిటీలు వచ్చేటప్పటికి జర్మనీలో బర్లిన్లో ఉంటాయి అనమాట క్యాపిటల్. సో చాలా యూనివర్సిటీల్లో నేను చూసిన దాని ప్రకారం, నేను కొంతమందితో కనుక్కొని మాట్లాడిన దాని ప్రకారం, ఎస్ఆర్హెచ్ యూనివర్సిటీ కాకుండా మిగతా యూనివర్సిటీలో మాస్టర్స్ అంటే ఎంబీఏ వైపు కాకుండా ఓన్లీ మాస్టర్స్ నార్మల్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉండేట వైపు అయితే రఫ్గా 3,500 నుంచి 3,300 నుంచి 4,000 4,200 ఈ మధ్యలో ఉంటున్నాయి అనమాట సెమిస్టర్కి ఫీజు. 3 or 4 సెమిస్టర్స్ ఉన్నిద్ది మాస్టర్స్ ఎడ్యుకేషను. అండ్ చూసుకుంటే మనము క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ యూరో 100 రూపాయలు టచ్ అయిపోయింది కాబట్టి రఫ్గా 3,300 యూరోలు అంటే 3,30,000 నుంచి 4,00,000 4,20,000 మధ్య ఉండేది సెమిస్టర్ ఫీజు. సో యావరేజ్ చేసుకున్నా కానీ 3.5 లక్షలు అనుకోండి సెమిస్టర్కి. అట్లాంటప్పుడు మనకి 4 సెమిస్టర్లు 4, 12, 4, 14 లక్షలు మీకు ఫీజు అయ్యిద్ది. జస్ట్ ఫీజు అయ్యిద్ది. ఎక్స్పెన్సెస్, బ్లాక్డ్ అకౌంట్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకా జస్ట్ ఫీజే మీకు 14 లక్షలు యావరేజ్గా అయ్యిద్ది ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ఏది ఎస్ఆర్హెచ్ కాకుండా. అండ్ ఎస్ఆర్హెచ్ యూనివర్సిటీ అయితే నేను చూసిన దాని ప్రకారం ఆల్మోస్ట్ సెమిస్టర్కే కొన్ని కోర్సులకు వచ్చేసి 6,000 యూరోలు 6,500 యూరో రఫ్గా అంటే 6 లక్షల నుంచి 6.5 లక్షల దాకా ఇట్లా ఉందన్నమాట ఫీజు. చూసుకోండి, అట్లా చూసుకుంటే దాదాపు 18-20 లక్షలు ఒక యావరేజ్ చేసుకుంటే, ఏదన్నా ఒక 5,000 యూరోలు ఉన్న కోర్స్ ఉందనుకున్నా కానీ యావరేజ్ వేసుకుంటే మనకి 20 లక్షలు జస్ట్ ఫీజు అయ్యిద్ది అనమాట. కొంచెం మంచి యూనివర్సిటీ అంటే ఎస్ఆర్హెచ్ అంటారు. సో ఇంత ఖర్చు పెట్టి రావడం వల్ల ఏదైనా యూజ్ ఉండిద్ది అంటే అది ఇండివిజువల్ చాయిస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. డబ్బులు కనుక మన దగ్గర ఒకవేళ నిజంగానే ఉండి మనకి పబ్లిక్లో అడ్మిషన్ కష్టం అని అనుకుంటే మాత్రం ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే మోస్ట్లీ ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళేది పబ్లిక్లో ట్రై చేసి మనకి సీజీపీఏనో లేకపోతే సమ్ అదర్ రీజన్ వల్ల మనం ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకో బ్యాక్గ్రౌండ్కి మారాలనుకుంటేనో పబ్లిక్లో అంత ఈజీగా అడ్మిషన్స్ రావన్నమాట. ఇలాంటప్పుడు కూడా మనకి స్టూడెంట్స్ ప్రైవేట్ వైపు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ప్రిఫర్ చేసేటప్పుడు మోస్ట్లీ నాతో మాట్లాడే వాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే, నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు క్లియర్గా మిమ్మల్ని స్కిల్ సెట్ కనుక్కున్న తర్వాత, మీ ప్రొఫైల్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్పిన తర్వాత, మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనేది క్లియర్గా అడుగుతాను నేను. నాతో ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు నేను 50-20 మందితో మాట్లాడాను కదా మొన్న వీకెండ్లో. మీ అందరికీ తెలుసు నేను ఎలాగ కౌన్సిలింగ్ ఇస్తాను అనేసి. మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ మీరు కనుక ప్లాన్ చేసుకోకుండా జస్ట్ ఊరక మనకి అడ్మిట్ వచ్చింది అనేసి కనుక ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చారంటే మీరు దాంట్లో ఉండే ఎక్స్పెన్సెస్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. కానీ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఫినాన్సెస్ కనుక మేనేజ్ చేసుకోగలిగితే 2 years
పబ్లిక్ ఎడ్యుకేషన్ కంపేర్ టు ప్రైవేట్లో మనకు అడ్వాంటేజెస్ ఏముంటాయి అని అంటే, కోర్స్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం స్ట్రింజెంట్గా ఉండడం వల్ల పబ్లిక్లో స్కిల్స్ అనేవి ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతాయి. దాన్ని ప్రైవేట్లో మనం ఎలా యూజ్ చేసుకుంటే ఇంప్రూవ్ చేసుకోవాలి, మనకి ఎడ్యుకేషన్ ఈజీగా ఉండేది కాబట్టి మనము జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఫినాన్సెస్ నీట్గా మేనేజ్ చేసుకోవాలి 2 ఇయర్స్కి. మన ఫీజు కానీ, తర్వాత మన ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ టైం ఎక్కువ వచ్చింది. ప్రైవేట్ యూనివర్సిటీలో మనకి చాలా వరకు టైం ఫ్రీ ఉండిద్ది అనమాట. 2.5 డేస్లో మనకి కోర్సెస్ అయిపోతాయి ఎవ్రీ వీక్. ప్రొఫెసర్లు చెప్పేది మనం చదువుకునేదానికి. పోతే మిగతా 2.5 వీక్స్లో పార్ట్ టైం ఏదైనా చేసుకునే పని అయితే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం ఎక్కువ కదా ఉంటుంది అనేసి టకామని వెళ్ళిపోయి 2 రోజులు 3 రోజులు ఆంతన పార్ట్ టైం మీద పడిపోయారంటే టైం అయిపోయింది, డబ్బులు ఏదైనా వస్తే వస్తాయి. స్ట్రింజెంట్గా ఉండదు కాబట్టి ఎడ్యుకేషన్ ప్రైవేట్కి వచ్చేటప్పటికి మీరు స్కిల్స్ కంపేర్ టు పబ్లిక్లో ఉండే వాళ్ళకన్నా కంపీట్ అవ్వలేరు అనమాట. వాళ్ళతో పోల్చుకుంటే మీకు అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అండ్ ఆ రీజన్స్ వల్ల ఏంటంటే మీకు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటున్నా చదువుకోవాలనేది జర్మనీలో ఈజీగా ప్రైవేట్ ద్వారా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి జాబ్ దగ్గరికి వచ్చినప్పుడు స్కిల్స్ అనమాట ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ కనుక మిస్ అయినాయి అనుకోండి చాలా ఇబ్బంది పడతారు. సో నేను ఎవరికైనా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫినాన్షియల్ స్టేటస్ కనుక్కొని మనము ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఫినాన్షియల్ స్టేటస్ని మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏం కోర్స్ తీసుకోబోతున్నాము, ఆ కోర్స్కి జాబ్ మార్కెట్ వైపు నీట్గా వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని స్కిల్స్ని ఎలా గ్యాదర్ చేయాలి. ప్రైవేట్లో మనకి టైం ఎక్కువ ఉండేది కాబట్టి ఎవ్రీ వీక్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ టయాన్ని మనకి ఏదైనా డబ్బులు కావాలంటే లైట్ చిన్న పార్ట్ టైం చేసుకుంటూ మెయిన్ మన స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకొని టువర్డ్స్ మన స్టూడెంట్ జాబా, లేకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్న్షిప్పా, థీసిసా, బయట కంపెనీస్తో చేయడానికి ఎలాగ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఇలా గనక మీరు మైండ్ సెట్ కనుక ఉండి ప్రాపర్గా మీరు ఎవరైనా గైడెన్స్ తీసుకుంటేనో, లేదంటే మీ అంతటి మీకు తెలిస్తేనో ఏదైనా కానీ చేసి స్కిల్స్ మీద ఫోకస్ చేసేటట్లు మీకు ప్రైవేట్లో ఉండే ఈజీ ఎడ్యుకేషను ఆర్ అట్లీస్ట్ లెట్సే కొంచెం టైం ఎక్కువ దొరికే పాసిబిలిటీని యూజ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటేనే ప్రైవేట్ వైపు వెళ్ళండి. జస్ట్ మీరు ప్రైవేట్లో సీట్ వచ్చింది కదా అని వచ్చేసి ప్లానింగ్ లేకుండా ఉంటే డబ్బులు ఎక్కువ కట్టాలి, దానివల్ల నష్టపోతారు. టైం ఉండదు కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నేర్చుకోకుండా పార్ట్ టైం ఇటువైపు పెడితే టైం లేకపోవడం వల్ల స్కిల్స్ గ్యాదర్ చేయకపోవడం వల్ల జాబ్ మార్కెట్లో ఇబ్బంది పడతారు. సో ఇవన్నమాట అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ కానీ వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే మనకు ఉండే టైం అడ్వాంటేజ్ని ప్రైవేట్లో చదవడం వల్ల డిసడ్వాంటేజెస్ మిగులుతాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, డబ్బు పరంగా అండ్ దెన్ జాబ్ మార్కెట్ పరంగా. అది సో పోతే ఫైనల్గా ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ప్రైవేట్లో చదవడం వల్ల మనకి జాబ్ మార్కెట్లోకి వెళ్తే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అన్న, చూస్తారా మనల్ని ప్రైవేట్ చదివాడా పబ్లిక్లో చదివాడా అనేసి. సో పర్సనల్గా నేను ఎవరితోనే రిక్రూటర్స్తో మాట్లాడినప్పుడు అంతెందుకు మా టీంలోనే మా మేనేజర్ ఉంటాడు. ఎప్పుడైనా స్టూడెంట్స్ మేము రిక్రూట్ చేసుకుంటూ ఉంటాము, ఇంటర్న్షిప్స్ కానివ్వండి, వర్కింగ్ స్టూడెంట్స్కి, వీటికి వాటికి. మీరు మీ రెజ్యూమేలో ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టారా, పబ్లిక్ యూనివర్సిటీ పెట్టారా అని మాకు తెలియని కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టుట్గార్ట్లో ఉంటాను. మా టీంలో ఎవరైనా అప్లై చేస్తే ఈ స్టేట్లో ఒక 2-3 యూనివర్సిటీలు కొద్దిగా నోటెడ్ ఉంటాయి. యూని స్టుట్గార్ట్ కానీ, కైజర్స్లావుటన్ కానీ, కార్ల్స్రూహే యూనివర్సిటీ కానీ, ఇట్లా 2, 3, 4 వీటికి మించి మీరు ఏ యూనివర్సిటీ పెట్టినా అది పబ్లికా, ప్రైవేటా, ఫాకోక్షులేనా, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెసా, టెక్నికల్ యూనివర్సిటీనా, ఇవన్నీ ఎవరు చూడము, రీసెర్చ్ చేయము, మాకు అసలు పని కూడా లేదు. మాకు కావాల్సిందల్లా ఏంటంటే మీరు అప్లై చేసిన రెజ్యూమేలో కవర్ లెటర్ యాప్ట్ ఉందా, దాన్ని మీరు నీట్గా చెప్పగలుగుతున్నారా మాకు మీరు ఎందుకు సూటబుల్ క్యాండిడేట్ అనేసి. ఓకే, ఆడ మాకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ కనుక వెళ్తే మీ ప్రొఫైల్ ముందుకి నెక్స్ట్ లెవెల్కి మేము చూసేది ఏంటంటే మీ స్కిల్స్ మీరు అప్లై చేసిన పొజిషన్కి అప్రాప్రియేట్గా ఉన్నాయా, మాకు నచ్చేటట్టు మీ ప్రొఫైల్ ఉందా, అంతే. దట్స్ ఇట్. మీరు ప్రైవేట్లో చదివారా, పబ్లిక్లో చదివారా, అసలు ఎవరు పట్టించుకోరు. ఇది నా ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఇప్పుడు దాకా 1-2-3 ప్రైవేట్లో చదివిన వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్. అండ్ అట్ ద సేమ్ టైం నేనంత మా టీంలో మేనేజర్తో మాట్లాడితే మేనేజర్ నీట్గా చెప్పిన ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇది జాబ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు పట్టించుకోరు. చాలా క్లియర్గా ఉండండి మీరు దాని గురించి అయితే మాత్రము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రైవేట్లోకి వచ్చి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంటే దాన్ని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకుని ఆ టైంని, ఆ పాసిబిలిటీని మీరు స్కిల్స్ గ్యాదర్ చేసి పబ్లిక్లో వచ్చే వాళ్ళతో, పబ్లిక్లో నుంచి చదువుకొని బయటకు వచ్చే వాళ్ళతో జాబ్ మార్కెట్లో కంపీట్ అయ్యేటట్టు మీకు ఆ టైం అడ్వాంటేజ్ ఏదైతే ఉండిద్దో ప్రైవేట్ యూనివర్సిటీలో డబ్బులు కట్టుకోవడం వల్ల, కొంచెం కోర్సెస్ అంత స్ట్రిక్ట్గా లేకపోవడం వల్ల, దాన్ని మీరు అప్రాప్రియేట్గా యూజ్ చేసుకొని మీ ప్రొఫైల్ని జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకోవాలి. లేదంటే చూడండి 20 లక్షలు కట్టుకుంటారు, 15 నుంచి 20 లక్షలు కట్టాలి మీరు ఫీజు.
దీనికి 10 రఫ్లీ 10% ఇంట్రెస్ట్ రేట్ వేసుకున్నాం. మీ ఒకవేళ ఓన్ డబ్బులు లేకపోతే. నేను మాట్లాడితే చాలామంది మాత్రము ట్రై చేస్తున్న వాళ్ళు ఓన్ డబ్బులు ఎవరికి ఉండట్లేదు, వాళ్ళు అరేంజ్ చేసుకునే డబ్బులు. లేదంటే ఒక 6-7 లక్షలు మేము అరేంజ్ చేసుకోగలం అన్నా, మిగతాది కష్టం అని అంటున్నారు. మీరు 20 లక్షలు ఫీజు 2 సంవత్సరాల్లో కట్టాలి, 15-20 లక్షలు. అండ్ 12 lakhs బ్లాక్డ్ అకౌంట్ కావాలి మనకి. ముందు ప్రీ ప్రిపరేషన్కి ఒక 4 lakhs అన్నా కావాలి. సో 12 lakhs బ్లాక్డ్ అకౌంట్, 3-4 lakhs, ఒక 16 lakhs మనకి ప్రీ ప్రిపరేషన్ బ్లాక్డ్ అకౌంట్ అన్నది కలిపి. అండ్ దెన్ 20 lakhs ఏమో లెట్స్ ఇంకో 15 లక్షలే అనుకుందాం మనకి యూనివర్సిటీకి. సో 15-16 రఫ్లీ 31 లక్షలు కావాలి 2 yearsకి మనకి. మీరు ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా రావాలన్నమాట. జాబ్కి కావాల్సిన దానికి మీరు ఏం చేయాలనేది ఇండియా నుంచి ఇక్కడికి రాకముందే ఆలోచించుకొని కనుక వచ్చేస్తే మీకు లైఫ్ ఈజీగా ఉండిద్ది. జాబ్లో తొందరగా వెళ్ళడానికి కూడా ఏదైనా పాసిబిలిటీ ఉండిద్ది. సో అదనమాట పబ్లిక్కి ప్రైవేట్కి డిఫరెన్సు. మీరు మోస్ట్లీ థింక్ చేసేది జాబ్స్కి ఏదైనా ప్రాబ్లం అవుద్ది అనేసి. బయట జాబ్ మార్కెట్లో అయితే అంత ఎవరు పట్టించుకోరు, దాని గురించి ఏం వరీ అవ్వద్దు. చెప్పినట్లు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రావాలన్నమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మోస్ట్లీ ఎవరైతే ప్రైవేట్గా రావాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. చాలా మంచి కంటెంట్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వచ్చింది. సీ యూ. అంటిల్ దెన్ టేక్ కేర్.